వైసీపీ ఇన్ఛార్జీల మార్పు తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్టును ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 50 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 24 మంది, మూడో జాబితాతో 15 మంది అభ్యర్థుల పేర్లను మార్చుతూ ప్రకటించారు. టికెట్ దక్కని నేతలు, స్థానం మారిన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. తొలి 3 జాబితాల్లో పేర్లు లేని నేతలు 4వ జాబితాలోనైనా తమ పేర్లు ఉంటాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ అధిష్టానం. ఈ నెల 17 లేదా 18వ తేదీన 4వ జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సర్వేల నివేదికల ద్వారా మరో 8 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ 4వ జాబితాను విడుదల చేయనున్నారు వైసీపీ వర్గాలు. మార్కాపురం, గిద్దలూరు, తిరువూరు, గంగాధర నెల్లూరు, యలమంచిలి, సూళ్లూరుపేట, నందికొట్కూరు, సింగనమల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చనున్నట్టు తెలుస్తోంది. మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి కాకుండా జంకే వెంకటరెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు తిరువూరులో రక్షణ నిధి కాదని స్వామిదాస్కు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యలమంచిలిలో కూడా క్యాండిడేట్ను చేంజ్ చేయాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబు రాజు తప్పించి గుడివాడ అమర్నాథ్కు బరిలో దింపే అవకాశం ఉంది. అయితే ఇదే చివరి జాబితా అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన వారంతా యథావిధిగా బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 17 లేదంటే 18 తేదీల్లో వైసీపీ 4వ జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? 4వ జాబితా ఏ రకంగా ఉండబోతోంది? కొనసాగుతుంది. బలరాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించినటువంటి 4వ జాబితా సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఈ కసరత్తు దాదాపు కొలిక్కొచ్చినట్టే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులన్నీ కూడా దాదాపు సీఎం జగన్ పూర్తి చేసేశారు. దాదాపు 60 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ఇప్పటివరకు 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించారు. మరొక 8 స్థానాలకు సంబంధించి మార్పులకు సంబంధించిన ప్రకటన ఈ నెల 17 లేదంటే 18వ తేదీన సంక్రాంతి తర్వాత ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయింది. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతోనూ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ కూడా ఆల్రెడీ సంప్రదింపులు కూడా చేశారు. కొత్త వాళ్ళు ఎవరు వస్తారనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీతో ప్రస్తుతం అయితే వైసీపీ అధిష్టానం ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ని రోజులు పక్కన పెట్టుకుంటా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాటన్నింటికి సంబంధించి కూడా క్లియరెన్స్ అనేది వచ్చినట్టుగా తెలుస్తుంది. 17వ తేదీ లేదంటే 18వ తేదీ సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. అయితే మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కొత్తగా ప్రకటించబోతున్నారు. ఈ 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇంకా పూర్తిగా ఫైనల్ లిస్ట్గా తెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. మరొక 8 అంటే దాదాపుగా 58 మొత్తం అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అనేది పూర్తిగా క్లోజ్ కాబోతుంది. అయితే ఈ కొత్తగా మార్పులు చేయబోయే అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి మనం ఒకసారి చూసినట్లయితే మార్కాపురానికి సంబంధించినటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డిని తప్పించబోతున్నారు. నాగార్జున రెడ్డి స్థానంలో జంకే వెంకటరెడ్డి, ఈయన 2014 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే 2019 ఎన్నికల్లో మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో జంకే వెంకటరెడ్డిని సీఎం జగన్ పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి ఆయనకి అవకాశం ఇవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి నాగార్జున రెడ్డిని తప్పించబోతున్నారు. ఆయనతో ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడడం జరిగింది. నాగార్జున రెడ్డి అలాగే జంకే వెంకటరెడ్డి వీళ్ళు కూడా గత 4 రోజుల క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ కలిసినటువంటి పరిస్థితి. అయితే ఇక గిద్దలూరుకి సంబంధించి ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు ఉన్నారు. అన్నా రాంబాబు ఇప్పటికే నేను పాలిటిక్స్లోకి ఉండట్లేదు, ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే పార్టీ ఎవరిని ఆదేశిస్తే వాళ్ళకి పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను తప్ప ఎన్నికల రాజకీయాల నుంచి పూర్తిగా నేను తప్పుకుంటున్నానంటూ ఇప్పటికే అన్నా రాంబాబు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ గిద్దలూరుకి సంబంధించి వ్యవహారం అనేది కాస్త ఆటాపిక్గా మారుతుంది. ఎందుకంటే గిద్దలూరు సీటుకి సంబంధించి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కూడా ఆయన కూడా పట్టుబడుతున్నారు. తన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలని
కావాలంటూ కూడా ఆయన కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ గిద్దలూరుకి ఎవరిని తీసుకొస్తారు? ఎందుకంటే దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ని ఇప్పటికే అక్కడ తప్పించారు. అతన్ని గిద్దలూరుకి పంపిస్తారా, లేదంటే సిద్ధారాఘవయ్యకి సంబంధించినటువంటి సిద్ధారాఘవయ్య కుమారుడు కూడా ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు, అతనికి అవకాశం ఇస్తారా, లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించినటువంటి వ్యక్తికి గిద్దలూరు టికెట్ ఇస్తారా అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన కసరత్తు అంతా కూడా చాలా సీరియస్గా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ గిద్దలూరుకి సంబంధించి కొత్త ఇన్ఛార్జి ప్రకటన కూడా ఇప్పుడు రాబోతుంది. ముఖ్యంగా 17-18 తేదీల్లో విడుదలయ్యే చివరి జాబితాకి సంబంధించి గిద్దలూరుని కూడా ఉండబోతుంది. ఇక ముఖ్యంగా తిరువూరుకి సంబంధించి కృష్ణా జిల్లా తిరువూరుకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మార్పు కూడా ఉండబోతుంది. ఇప్పటికే రక్షనిధి పార్టీ కార్యక్రమాలకి అలాగే పార్టీ అధినాయకత్వానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టుగా ఆల్రెడీ సమాచారం అందుతుంది. కాబట్టి ఇప్పటికే ఆ తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కొత్త వ్యక్తి కూడా ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. గత 4 రోజుల క్రితం సీఎం జగన్ సమక్షంలో జాయిన్ అయినటువంటి స్వామిదాస్కి తిరువూరు టికెట్ ఇవ్వబోతున్నారు. తిరువూరు ఇన్ఛార్జిగా కూడా ఆయన పేరు ప్రకటించబోతున్నారు. అయితే ఈ స్వామిదాస్ కేసినేని నాని వర్గం నుంచి ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ తిరువూరు నుంచి రాబోతుంది. ఇక ముఖ్యంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎక్సైజ్ మంత్రిగా కూడా ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన స్థానంలో ఆయన కూతురు కృపాలక్ష్మికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ స్థానంలో నారాయణ స్వామిని తప్పించి లక్ష్మికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఈ ఇన్ఛార్జ్ ప్రకటన కూడా ఇప్పుడు రాబోతుంది. అయితే వీటితో పాటు మరొక నియోజకవర్గం యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మారబోతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో గుడివాడ అమర్నాథ్ని ఇప్పటివరకు ఎక్కడ కూడా అకామిడేట్ చేయలేదు. అతన్ని యలమంచిలి తీసుకురావాలనే ప్రయత్నం అయితే అధిష్టానం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అయితే గుడివాడ అమర్నాథ్ యలమంచిలి వెళ్తారా, లేదంటే వేరే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పందుత్తి వెళ్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్ సీఎం జగన్ కలిశారు. అయితే యలమంచిలికి సంబంధించినటువంటి సమాచారం కూడా అధిష్టానం గుడివాడ అమర్నాథ్కి ఆల్రెడీ ఇచ్చినట్టుగా సమాచారం. ఒకవేళ యలమంచిలి కనుక సీటు మారిస్తే గుడివాడ అమర్నాథ్ని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచన వైసీపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సూళ్లూరుపేటకు సంబంధించి ప్రస్తుతం సూళ్లూరుపేట అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా సంజీవయ్య ఉన్నారు. ఆ సంజీవయ్యను మార్చిపోతున్నారు. సంజీవయ్య ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి 2-3 సార్లు వచ్చి వెళ్ళారు. సీఎం జగన్ కలిసి వెళ్ళారు. అతని స్థానం కూడా మారబోతుంది. అయితే అక్కడ అతని ప్లేస్ని రీప్లేస్ చేయడానికి మరొక కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికి రాలేదు. దీనికి సంబంధించి కసరత్తు కూడా ఆల్రెడీ పూర్తయినట్టుగా తెలుస్తుంది. నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని రంగంలోకి దించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక నందికొక్కుటూరు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్డర్ ఉన్నారు. ఆయన్ని కూడా తప్పించబోతున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అలాగే ఆర్డర్కి ఉన్నటువంటి విభేదాలు పూర్తిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎవరినైతే క్యాండిడేట్ పెడతారో అతనికే అక్కడ ఇన్ఛార్జ్ అవకాశం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నందికొక్కుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు. కాబట్టి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ రంగంలోకి తీసుకురాబోతున్నారు. అయితే ఎవరిని తీసుకొస్తారనే దానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. 2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక సింగనమలకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి సింగనమలలో ఉన్నారు. సింగనమలలో కూడా ఇప్పటికే సీఎం జగన్ కూడా కలిశారు. వాళ్ళకు కూడా టికెట్ లేదని ఆల్రెడీ సీఎం జగన్ చెప్పారు. ఇటీవల ఆమె కొంత అసంతృప్తి వ్యక్తం కూడా చేసినటువంటి నేపథ్యం తర్వాత సీఎం జగన్ కలిసి ఆ సమస్య అంతా కూడా సెటరేట్ చేశారు. అయితే కొత్త వాళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా నీకు కలిసి పనిచేస్తానంటూ కూడా జొన్నలగడ్డ పద్మావతి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో సింగనమలకు కూడా కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారు. ఇలా మొత్తం ఈ 8 స్థానాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలు అయితే రాబోతున్నారు. సంక్రాంతి తర్వాత అంటే 17 లేదంటే 18వ తేదీన 8 మందితో కొత్త లిస్ట్ అయితే రాబోతుంది. అయితే వచ్చే 4వ లిస్టే ఇంకా ఫైనల్ లిస్ట్. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తిగా వీటి తప్ప ఇంకా వేరే మార్చే అవకాశాలు అయితే లేదని పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అయినా లేదంటే చిన్న మార్పులు ఉంటాయి తప్ప ఫైనల్గా ఈ 58 మందికి సంబంధించినటువంటి మార్పులే మాత్రమే ఉండబోతున్నాయి. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా మరి చోట్ల కొన్ని మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. బలరాం, ఎందుకంటే ఇప్పటికే 3 జాబితాలతో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. 4వ జాబితాతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? మరోవైపు స్థానం దక్కని వారిని ఏ రకంగా ఆ హామీలతో అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది?
అయితే ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ. మొదటి జాబితా 11 మందితో, రెండో జాబితా 27 మందితో, అలాగే మూడో జాబితా 21 మందితో. అయితే ఈ 3 జాబితాల్లోనూ ఇప్పటివరకు 9 మంది పార్లమెంటుకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్చారు. అలాగే మిగిలినటువంటి 50 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. అయితే మరొక 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ మొత్తం 58 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా 50 స్థానాలకు సంబంధించి అసంతృప్తులు అయితే కొంతమంది బయటకు వచ్చారు. ఉదాహరణకు కాపు రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఎలీజా, అలాగే పార్థసారథితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. కొంతమంది అయితే రాజీనామా కూడా చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆర్కే లాంటి వ్యక్తులు అయితే రాజీనామా చేయడంతో పాటు అటు ఎమ్మెల్యేకు పార్టీకి కూడా రాజీనామా చేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. వేరే పార్టీలోకి వెళ్తున్నాను, అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పార్థసారథి లాంటి వ్యక్తులు కూడా ఆల్రెడీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో జాయిన్ అయ్యేందుకు మంతనాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరొక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తాను కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కూడా వేరే పార్టీ నుంచి ఖచ్చితంగా రాయదుర్గం లేదంటే కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానంటూ కూడా కాపు రామచంద్రారెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఎలీజా కూడా ఆల్రెడీ నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు, వచ్చే ఎన్నికల్లో నేను చింతలపూడి నుంచే బరిలో ఉంటాను, ఏ పార్టీ అనేది త్వరలో చెప్తానంటూ కూడా ఆయన కూడా ప్రకటించారు. అయితే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది కాస్త ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత పార్టీ పెద్దలు వచ్చి బుజ్జగించడం లేదంటే ఒక సర్ది చెప్పడం చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా కూలవుతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలకపోని మొత్తం పార్టీకి అధిష్టానానికి టచ్ లేకుండా ఆయన బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే తర్వాత అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ మాట్లాడడం, ఆయన మెత్తబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఆయన సైలెంట్గా ఉన్నారు. ఎలాంటి అసంతృప్తి లోపల ఉన్నప్పటికీ కూడా బయట ఎక్కడ కూడా ప్రకటన అనేది చేయట్లేదు. అయితే ఇలా కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది అసంతృప్తి ఉన్నా సరే సర్దుకుని లోపల ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక మొత్తానికి టికెట్ లేకపోయినా కూడా పార్టీ కోసం పనిచేస్తానంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి మార్పులు చేర్పులు జరిగేటప్పుడు అసంతృప్తి అనేది కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి సెటరేట్ చేసే పనిలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మార్పులు చేర్పుల ప్రకటన ఏదైతే 17 లేదంటే 18 తుది జాబితా అనేది విడుదల చేసిన తర్వాత పూర్తిగా రీజనల్ కోఆర్డినేటర్లు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే మార్పులు చేర్పులు చేశారో అక్కడ పాత కొత్త నేతలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం, కేడర్తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం, ఎవరైతే కొత్త ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్తో ఎక్కడైనా కేడర్ కానీ ద్వితీయ శ్రేణి నేతలకు కానీ విభేదాలు ఉంటే వాటన్నిటిని సెటరేట్ చేసే పని బాధ్యత కూడా సీఎం జగన్ ఆల్రెడీ వాళ్ళకి అప్పగించారు. కాబట్టి ఇక 20వ తేదీ నుంచి పూర్తిగా ఈ వ్యవహారం అంతా కూడా రీజనల్ కోఆర్డినేటర్లు చూడబోతున్నారు. బలరాం, ఎందుకంటే 4వ జాబితాపై అభ్యర్థుల్లో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది? ఈ జాబితాలో ఎంతమంది సిట్టింగ్లను తప్పించే అవకాశం ఉంది? అయితే ఈ 4వ జాబితాకి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అయితే ప్రధానంగా ఇక 8 స్థానాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 8 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండబోతుంది. అయితే 8తో పాటు 1 లేదంటే 2 ఎంపీ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా అసెంబ్లీకి సంబంధించి అయితే పూర్తిగా క్లోజ్ అనే చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఇన్ఛార్జీలకు సంబంధించి ఇప్పటికే 50 మందిని ఆల్రెడీ మార్చారు. మరొక 8 అంటే 58 మంది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మార్పులు చేర్పులు చేయబోతున్నారు. కాబట్టి ఈ 58 మందితో పాటు మిగిలినటువంటి వాళ్ళు ఎవరిని కూడా మార్చే అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. అయితే ఇప్పటికే 50 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగిపోయాయి. ఉత్కంఠ అనేది ఆల్రెడీ అయిపోయింది. అయితే 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరి కొత్త వాళ్ళు వస్తారు, ఎవరు పాత వాళ్ళు టికెట్ ఇవ్వట్లేదు అనే దానికి సంబంధించి కూడా ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ 8 నియోజకవర్గాలు గతంలో కూడా ప్రకటించాల్సి ఉంది. కానీ కొన్ని వివాదాలు ఉండటం, అలాగే కొత్త క్యాండిడేట్ అనేది ఎవరనేది సరైన వ్యక్తి దొరకకపోవడం వల్ల కాస్త ఆలస్యమైంది. అయితే వీటికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇప్పుడు వచ్చింది. ఇక 1-2 నియోజకవర్గాలకు సంబంధించి ఉదాహరణకు నందికొక్కటూరు లేదంటే సింగనమల, సూళ్లూరుపేట ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా క్యాండిడేట్ అనేది ఫైనల్ కాలేదు. కాబట్టి 2-3 పరిశీలనలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నివేదికలు కూడా ఆల్రెడీ పార్టీ రప్పించుకుంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో వాటిని కూడా సెటరేట్ చేసి మొత్తం బుధ లేదంటే గురువారానికి నాటికి పూర్తిగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు క్లియర్ చేయబోతున్నారు. క్లియర్ చేసిన తర్వాత ఇక పూర్తిగా సీఎం జగన్ కూడా
గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కేడర్ మీటింగ్స్ కూడా ఆల్రెడీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 25వ తేదీ నుంచి ప్రతి రీజనల్ స్థాయిలో ఒక సమావేశం ఉండబోతుంది. 4-5 జిల్లాలకు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కేడర్తో నేరుగా సీఎం జగన్ ఇంటరాక్ట్ కాబోతున్నారు. అయితే పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే ముందు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారంతో కూడా క్లియర్ చేయాలని ఒక భావనతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉంది. ఇందులో భాగంగానే ఇక అసెంబ్లీకి సంబంధించినటువంటి పెండింగ్ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసి ఫైనల్ లిస్ట్ని గురువారాల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.